ఎందుకంటే కరోనా కష్టకాలంలో ప్రపంచవ్యాప్తంగా గడప దాటి బయటికి రాలని సమయంలో పెద్ద ఎత్తున ఢిల్లీ నడిబొడ్డున రైతాంగం 13 నెలల కాలం పాటు పెద్ద ఆందోళన చేస్తే ఆ ఆందోళన సందర్భంగా నరేంద్ర మోడీ గారు ముందల్లా ఉగ్రవాదం చొరబడ్డారని దేశ ద్రోహంలో ఉద్యమం నడుపుతున్నారని ఏవో ప్రారంభం మాట్లాడాడు. కానీ పంజాబ్, హర్యానా, ఉత్తరాంధ్ర రాష్ట్రాలందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీలో నడిబడిన 13 నెలల కాలం పాటు ఈ సందర్భంలోనే మరి ఆ రోజు నరేంద్ర మోడీ హామీ చేసిన వ్యక్తి తర్వాత ఉద్యమం దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఏదైతే కేసులు వేసామో రద్దు చేస్తామని చెప్పాడు. రైతుల కేసులు ఎత్తేస్తూ ఉన్నాడు. అంతేకాదు ఏదైతే 750 మంది చనిపోయారో వాళ్ళకి పరిహారం ఇస్తామన్నాడు. అలాగే అజయ్ మిశ్రా కొడుకు ట్రాక్టర్తో మరి పట్టించిన సందర్భంగా మంత్రిని బర్తరఫ్ చేయాలని అడిగాం. ఆయన మీద కేసులు వేయాలని చెప్పాం. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి హామీ ఇచ్చి నేటికి మళ్ళీ 2 సంవత్సరాలు దాటినా అతి లేదు, గతి లేదు. అందుకని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కదులుతూ ఉంది. అన్ని గ్రామాల్లో కూడా అక్టోబర్ 16వ తేదీ జరిగే గ్రామీణ బంధులో భాగంగా పాలకొండ నియోజకవర్గం వేరుగట్ట మండలం మరి చరవేంద్ర గ్రామంలో బంద్ జరుగుతుంది. ఇది అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగా నిరసన తెలియజేస్తున్నారు. గ్రామాల రైతాంగం తక్షణమే ఇప్పుడు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న ఉద్యమానికి రానివ్వకుండా ఎక్కడికక్కడ రహదారుల మీద మేకలు పెద్ద పెద్ద రాడ్లు దిగొడేస్తున్నాడు. అలాగే పెద్ద పెద్ద సిమెంట్ దెమ్మలు పెడుతున్నాడు. పెద్ద పెద్ద క్రేన్లు అడ్డుగా పెడుతున్నాడు. ఉద్యమం జరగకుండా చూద్దామని ఎన్ని ఆటంకాలు పెట్టినా ఖచ్చితంగా రైతాంగం ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఉందో అది అమలు చేయాలి. రైతు పండించిన పంటకు చట్ట మద్దతు తెస్తామన్నావు. ఆ మద్దతు